అలాగే తిరుమలేశునికి స్వరాంజలి అనేటువంటి సీడీ ఆవిష్కరణ మహోత్సవం 2 కార్యక్రమాలు ఉన్నాయి. మన భారతదేశం గర్వించదగినటువంటి సారస్వతమూర్తి ఆచార్య శ్రీనారాయణ గారి చేతుల మీదుగా ముందుగా తిరుమలేశునికి స్వరాంజలి సీడీ ఆవిష్కరణ జరగబోయే ముందు వారి ఆదేశానుసారము రమణ మాట్లాడితే బాగుంటుందని చెప్పని మాట్లాడడానికి కోసం వచ్చాను. మీకు అందరికీ నమస్కారం. త్యాగరాయ గాన సభలో సంగం అకాడమీ వారు నిర్వహించేటువంటి కార్యక్రమంలో ఇవాళ మనం గమనించేది ఏంటంటే, ఒక గాయని గేయ రచయిత్రిగా ఉండి గేయాలను రాయడమే కాకుండా, కీర్తనలు రాయడమే కాకుండా గానం చేయడానికి కూడా సాహసం చేసి చక్కటి కార్యక్రమం అందించేటువంటి శ్రీమతి సుందరవల్లి శ్రీదేవి గారి పుస్తకం యొక్క ఆవిష్కరణ, సీడీ యొక్క ఆవిష్కరణ. వచ్చిన వాళ్ళందరూ ఈ వేదిక మీద చూస్తే అందరూ కూడా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి చెందినటువంటి వాళ్ళే. ఈ కార్యక్రమానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతైనటువంటి గౌరవనీయులు డాక్టర్ రామానాయుడు గారు వచ్చి మొట్టమొదటి ప్రతిని అందుకోవడం అనేటువంటిది శ్రీదేవి ఆలోచనకి ఒక చక్కటి దర్పణంగా నేను ముందుగా భావిస్తున్నాను. ఎవరు ఆవిష్కరించాలి, ఎవరు మొదటి ప్రతిని స్వీకరించాలి అనేటువంటి దాన్ని కూడా వారు చక్కగా సంగం అకాడమీ తరఫున వారు ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమాన్ని రూపొందింపజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈ గ్రంథం ఆవిష్కరింపబడలేదు, ఆ సీడీ ఆవిష్కరింపబడలేదు. కాబట్టి అందులోకి పోవడం అనేటువంటిది ఎన్నో రాగాలు ఉంటాయి. కానీ సందర్భంగా ఈ గ్రంథ ఆవిష్కరణ, సీడీ ఆవిష్కరణ సందర్భంగా వచ్చినందుకు శ్రీదేవి గారిని సామాన్యుని యొక్క మంగళాశాసనం అందించేటువంటి రీతిలో మీరు కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో పాటు మీ మంగళాశాసనం అందిస్తున్నందుకు వచ్చినందుకు మీకందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు.